ఈ వారం మన పాఠం ముల్లోకాలలో మహాభయంకరుడు. ముల్లోకాలు అంటే బైబిల్ తెలిసిన ఎవరైనా అసలుగా ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎక్కడ జనాలు కానీ ఆత్మలు కానీ మొత్తం ఎక్కడ ఉంటాయి అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ బైబిల్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు. ఎన్ని లోకాలు ఉన్నాయి? ముల్లోకాలు అంటే 3 లోకాలు. పైన పరలోకము, మధ్యలో మనం ఉన్న ఈ భూలోకము, కింద పాతాళ లోకం. ఇవే లోకాలు, ఇంకేవి లేవు. జనాలకి తెలియక 7 లోకాలు లేదంటే ఎన్నో లోకాలు అని రకరకాల చెప్తుంటారు. వాటి పేరు తెలీదు, అవి ఎక్కడ ఉంటాయో చెప్పలేరు, క్లారిటీ లేదు. 3 కోటి దేవతలు విన్నారే పదం, దేవుళ్ళు, 3 కోటి దేవుళ్ళు. 3 కోటి అంటే 3 కోట్లు అని. మనకి ఎంతమంది దేవుళ్ళు? ఒకడే దేవుడు, యెహోవా దేవుడు, తర్వాత కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పెద్ద ఆయన పేరు యెహోవా, 2 ఆయన పేరు యేసుక్రీస్తు, 3 ఆయన పేరు ఆయన పరిశుద్ధాత్మ. పేరు కదా, అది క్యారెక్టర్, పరిశుద్ధుడు. ఆ తర్వాత ఎంతమంది మనుషులు వచ్చారు, ప్రకృతి ఎలా వచ్చింది అంతా మనకు తెలుసు. 3 కోటి దేవతలని నమ్ముతున్నారు కదా. పేర్లు చెప్పమంటే మన దేవుళ్ళ పేర్లు చెప్పేసాం, ఎంతమందో చెప్పేసాం. 3 కోట్ల మంది పేర్లు చెప్పమంటే చెప్తారు? అసలు ఉంటాయా అంటే కథలు, మాట అనేయడానికి ఈజీ తప్ప నిజా నిర్ధారణలో ఈ తేలో పేర్లే చెప్పలేదు అసలు. అంటే మన క్లారిటీగా ఉంటుంది. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అని పేరుకి పాట కట్టాడు. అంటే ఏ స్వప్నలోకంలో ఉందో కానీ సౌందర్య రాశి అని. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప వాస్తవం ఏంటంటే 3 లోకాలు. 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళ లోకం. అసలు ఏదైనా ఉందంటే, ఎవరైనా ఉన్నారంటే ఈ 3 లోకాల్లోనే ఉంటారు. ఇంకంతకు మించి ఏమీ లేదు. క్లారిటీ వచ్చింది ప్రపంచానికి. ఇంకేవో పరిశోధన చేయనవసరం లేదు, ఎక్కడికో తిరగనవసరం లేదు. టోటల్గా ఏమన్నా ఉందంటే, ఎవరైనా ఉన్నారంటే ఎక్కడున్నారు? 3 లోకాలు. 1 పైన ఉంది, ఇది మనం ఉన్నది. 2 ఇక్కడ ఏముందంటే మనుషులం అంతా ఉన్నాం. ఇక్కడ 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు. అలాగే కనబడని దెయ్యం కూడా, దానికి సంబంధించిన బ్యాచ్ కూడా ఎక్కడ ఉంది? ఈ భూమి మీదే ఉంది. పాతాళ లోకంలో ఎవరున్నారు? ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు చూసారా భూమి మీద, వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. పరలోకంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు, దేవుడు, ఇంకా దేవదూతలు ఉన్నారు. భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు, కనబడ్డాడు. దెయ్యం ఉంది, దెయ్యానికి అనుసరులు ఉన్నారు. పాతాళ లోకంలో ఎవరున్నారు? భూమి మీద బ్రతికి చనిపోయిన కోటాను కోట్ల మంది మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఈ 3 లోకాలలో అత్యంత భయంకరుడు ఎవరు? ఇది మన పాఠం. టైటిల్ అర్థమైంది ఇప్పుడు. ముల్లోకాలలో మహాభయంకరుడు ఎవరు? పరలోకంలో ఉన్న వాళ్ళైనా, భూలోకంలో ఇప్పుడున్న ఎంతోమంది మూర్ఖులు, ఎంతోమంది ఉగ్రవాదులు ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరు మహాభయంకరుడు? ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే టోటల్గా ఎక్కడ జనాలు ఉన్నారో తెలిసిపోయింది, ఎక్కడ ఎవరు ఉంటారో తెలిసిపోయింది. ఈ ముల్లోకాలలో అత్యంత భయంకరుడు, భేకరుడు, మహాభయంకరుడు ఎవరు? భయంకరుడు అని మామూలుగా ఎవరిని అంటాం? అతను చూస్తేనే భయం, అతను చాలా భయంకరమైన పనులు చేస్తాడనమాట. అప్పుడప్పుడు స్కూల్లో పిల్లలు ఏ టీచర్కి భయపడతారు? బాబోయ్ భయంకరుడు వచ్చేసాడు అన్నాడంటే ఎవరు? అతను ప్రశాంతంగా వచ్చి నిద్రపోయేవాడినా, లేదా ప్రశాంతంగా కూర్చుని జోకులేసి నవ్విచ్చు చెప్పేవాళ్ళు అంటారా? ఎవరిని అంటారు? తాట తీసేస్తుంటాడు ఒక టీచరు. హిందీ టీచర్ అని ఉండేవాడు మాకు వానపల్లి చదివినప్పుడు హై స్కూల్లో. హిందీ టీచర్ ఒకడు, సోషల్ టీచర్ ఒకడు. ఈ సోషల్ టీచర్ ఏం చేసేవాడంటే జుట్టు ఇలా మడత పెట్టి, మెలిపెట్టి, ఒంగోబెట్టి ఎవడైనా ఒక దెబ్బ వేస్తాడు, దడ 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 దడమని ఓ 10 ఎన్నేసేవాడు. ఈ లోపల కొళ్ళు తిరిగి కిందడిపోయినట్టు అయిపోయింది. అతను వస్తున్నాడంటే ఏమనిపించింది? అయ్యి బాబు భయంకరుడు వస్తాడు బాబు. అతని ముఖం చూస్తేనే అతను నవ్వునా భయం వేసేది. ఎందుకు నవ్వుతాడో తెలియక. అంటే భయంకరంగా దండించేవాడిని ఏమంటారు? భయంకరుడు. హిందీ టీచర్ అనుకోండి, చెయ్యి ఎలా తిప్పి పట్ 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 మన వేసేవాడు. ఇక్కడ బెత్తం, స్కేళ్ళు, అసలు ఎముకలు ఇరుగుతున్నాయో తెలియట్లేదు, ఉంటాయో తెలియట్లేదు. అంటే అలాంటి వాళ్ళని చూసి ఏమంటారు? ఇప్పుడు ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మొత్తం మీద ఎవరో ఉంటారు భయంకరులు పిల్లలకి. పిల్లల దృష్టిలో అమ్మో నాన్నో
నాన్న శిత కొట్టేస్తున్నారు అనుకోండి, ఏమంటారు? మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం నాన్న నీకు అని అడిగారు అనుకోండి, ఏమంటారు? కొట్టని తిట్టని వారిని మా అమ్మ అంటే ఇష్టం. లేదా అమ్మ కొట్టేస్తుంది అనుకోండి, నాన్న అంటే ఇష్టం. అంటే భయంకరంగా దండించే వాళ్ళని ఏమంటాం? భయంకరుడు. అలాగే చాలామంది దారుణంగా చంపేస్తుంటారు పిల్లల్ని, లేదంటే భర్తని, భార్యని, లేదా జనాల్ని. వీళ్ళందరినీ చూసి భయంకరులు భయంకరులు. అలాంటి సందర్భాల్లో భూమి మీద ఉన్నవారైనా చనిపోయిన వారైనా ఎవరైనా ఇందులో ఎవరు భయంకరులు? ప్రస్తుతం చాలామంది శిక్షించే వారిని భయంకరులు అని అనుకుంటే, ప్రపంచంలో కొన్ని దేశాలు తప్పులు చేసేవారిని శిక్షిస్తుంటాయి. మన దేశంలో అత్యంత భయంకరమైన తప్పు చేశారనుకోండి, ఎలా శిక్షిస్తారు? బతుకుతూ ఇండియాలో అత్యంత పెద్ద తప్పు చేస్తే మనకేసే శిక్ష ఏంటి? ఉరి తీసి చంపుతారు. ఇదంతా తెలుసు కదా మనకి. భారతదేశంలో ఉన్న శిక్ష ఏంటంటే ఉరితీత. పాకిస్తాన్లో కూడా ఉరి తీస్తారు, కొన్ని దేశాల్లో ఉరి తీస్తారు ఎక్కువ. అదే దుబాయ్ అనుకోండి, నరికేస్తారు. తప్పు చేసిన వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పెద్ద కత్తట్టుకొచ్చి మేకపోతుని వేసినట్టు ఒక ఏటేసేస్తుంటాడు. ఇది అత్యంత తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు విధించే శిక్ష. మరికొంతమంది అయితే కొన్ని దేశాలు ఉంటాయి, అందులో బ్రెజిల్ దేశంలో షూట్ చేసేస్తారు. మన వాళ్ళు ఎలాగైతే ఎన్కౌంటర్ చేస్తారో ఓ 10 మంది గన్నలు పట్టుకొచ్చి ఆ తప్పు చేసిన అక్కడ నిలబెట్టి షూట్ చేసేస్తుంటారు. అలాగే చైనాలో ఇంజక్షన్ ఇచ్చేస్తారట. ఇది కొంచెం సింపులే. తప్పు చేసిన నిలబెట్టి చేతులు కాళ్ళు స్టక్ అయిపోయేలా చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తారు. అలాగే ఇండోనేషియా కాల్ చేస్తారు అక్కడ కూడా. అలాగే కొంతమంది దగ్గర గ్యాస్ ఒక రూమ్లో పెట్టేసి ఒక విషవాయువుని వదిలేస్తారు, అది పీల్చుకుని చచ్చిపోతుంటాడు. ఇలాగ రకరకాల దేశాల్లో రకరకాలు. ఇదే కొంచెం కఠినంగా ఇంత దారుణంగా చంపుతారా అనుకుంటే, గతంలో దీనికంటే భయంకరమైన శిక్షలు. ఒక మనిషి తప్పు చేస్తే భయంకరంగా శిక్షించేవారు. ఎంత భయంకరంగా శిక్షించేవారు అంటే, చైనాలో ఒక శిక్ష లింగి అంటారు దీన్ని. అంటే వాళ్ళన్నీ ఏ కదా పేర్లు, చింగ్ పాంగ్, పంచింగ్, ఏదో ఉంటాయి. ఆ శిక్ష పేరు కూడా అలాంటిదే. ఏం చేసేవారు ఇంతకీ? ఒక మనిషి తప్పు చేస్తే, అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏదైనా చేస్తే, అతన్ని ఒక చెట్టుకో దేనికో కట్టేసి ఒకేసారి చంపేస్తే ఈజీగా శిక్ష అనుభవించి చచ్చిపోతాడని, ఏ పార్ట్ కోస్తే చావడం ఆ పార్ట్లు కోస్తూ ఉంటారు రోజులు. ముక్కు కోస్తే చచ్చిపోతాడా? ఆ రంధ్రాలు అలాగే ఉంటాయి. ఇది పోయినా కూడా మీరు ఎన్నో పెట్టించుకుంటున్నారు, చెల్లెళ్ళు చచ్చిపోతున్నారేంటి? చెవులు కోస్తే చచ్చిపోతారా? బోళ్ళు చెల్లెళ్ళు ఎట్టుకుంటారు, అవునా? అంటే ఈ కోసిన చావం. ఒకసారి చెవి, ఒకసారి ఈ చెవి, ఒకసారి ముక్కు, ఒకసారి లిప్స్, ఈ బుగ్గలు, ఈ చేతులు, ఇలాగా 1000 ముక్కలు కోస్తారంట. 1000 కట్స్ అంటారు దాన్ని. అలా 3 రోజులు కోస్తారంట. అప్పుడు లోపలికి కూడా వెళ్ళిపోతారు ఇంకా పేగులు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తారు చూడండి. భయంకరమైన శిక్షల్లో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లింగ్ చి. ఈ శిక్షను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారు. చైనాలోని సాంగ్ డైనస్టీలోని 900 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఈ శిక్షను విధించేవారు. పబ్లిక్ ప్లేస్లో అందరి ముందు ఒక చెక్క దిమ్మకు నిందితుడిని కట్టేసి ఒక చాకుతో బాడీని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ముందుగా ముక్కు, నాలుక, చెవి, వేళ్ళు, కాళ్ళు, చేతులు, తొడలు, అంటే ఏ భాగంలో అవయవాలను కోసినా ప్రాణం పోదో ఆ ప్లేస్లోని పార్ట్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేవారు. తర్వాత బాడీలోని గుండె, లివర్, ఇలా ఒక్కొక్క అవయవాన్ని పీకేయడం చేస్తారు. ఇంకా అప్పటికి ఆ వ్యక్తి బ్రతికే ఉంటే చివరగా గొంతు కోసి చంపేవారు. ఈ ప్రాసెస్ మొత్తం 3 రోజులు సాగేది. అలా ఈ 3 రోజుల్లో సుమారుగా 3600 సార్లు బాడీని కట్ చేసేవారు. అందుకే ఈ పద్ధతిని డెత్ బై 1000 కట్స్ అని కూడా అంటారు. ఇదంతా చేసిన తర్వాత మిగిలిన ప్రజల్లో తప్పు చేయడానికి భయం కలిగేలా ఆ మృతదేహాన్ని బహిరంగంగా ప్రదర్శన కోసం ఊరేగించేవారు. ఒక్కొక్కసారి నిందితుడి కుటుంబ సభ్యులు శిక్షను అమలు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే బాడీని కట్ చేసే వ్యక్తి ఉంటారో వాళ్ళకి త్వరగా ఆ వ్యక్తిని చనిపోయేలా ముందే గొంతు కోసేయమని లంచం ఇచ్చేవారంటే అర్థం చేసుకోండి ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో. 3 రోజులు కోయకండి, ఒకేసారి గొంతు కోసేయండి. ఈ 3 రోజులు నరకయాతన అనుభవించలేడు. ఎలాంటి శిక్ష ఇది? అత్యంత భయంకరమైన. అంటే ఆ చైనా వాళ్ళు ఎంత భయంకరంగా ఆలోచించారు చూడండి. ఇంకా చేసిన తేవడం తప్పు చేయాలనుకుంటాడా అనే ఉద్దేశంతో చేసిన శిక్షది. ఇక మరొక శిక్ష ఉంది, దాని పేరు స్పైనిష్ డాంకీ.
అంటే ఒక గాడిద ఆకారంలో ఒక బొమ్మను చెక్క బొమ్మను చేసి తప్పు చేసిన వాళ్ళని దాని మీద కూర్చోబెడతారు. ఇప్పుడు పీటేసి కూర్చోబెడితే బాగానే ఉంటాం, ఎన్ని రోజులైనా కూర్చుంటాం. ఇలాగ గోడులాగా చేసి కూర్చోబెట్టారు అనుకోండి, అంటే ఇలా చేస్తారు. అప్పుడు దానికి సూదిగా కోణం వస్తుంది కదా, ఆ కోణం మీద కూర్చోబెడతారు, కాలు పక్క ఈ పక్కేసి కూర్చోబెట్టి వదిలేసినా పర్లేదు. ఆ కాళ్ళకి బరువులతో రాళ్ళు కడతారు కిందకి లాగేటి. అప్పుడు ఏమవుతుంటది, అలాగా లాగి 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 చివరికి రక్తం అంతా కారిపోయి చనిపోయే శిక్షది. అది కూడా ఒకసారి చూపించాడు చూడండి. స్పానిష్ డాంకీ, దీనికి వుడెన్ హార్స్ అనే పేరు కూడా ఉంది. ఇది ఒకేసారి చనిపోకుండా స్లోగా చనిపోయే పద్ధతి. దీనిలో భాగంగా పొదునుగా ట్రయాంగిల్ షేప్లో ఉండే మెటల్తో గాని చెక్కతో గాని చేసిన ఒక దిమ్మ లాంటిది ఉంటుంది. తప్పు చేసిన వారిని పొదునుగా ఉండే ఈ దిమ్మ మీద కూర్చోబెడతారు. ఇక్కడతో అయిపోలేదు. ఇలా ఉంటే పెద్దగా పెయిన్ ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ మనిషి 2 కాళ్లకు చాలా బరువును కడతారు. ఆ బరువు మనిషిని క్రిందకి లాగుతూ ఉండడం వల్ల నెమ్మదిగా ఆ మనిషి కాళ్ల మధ్య నుండి చీలిపోతూ 2 ముక్కలుగా అయిపోతాడు. ఒక్కొక్కసారి దాని మీద కూర్చున్న వ్యక్తికి నొప్పి కలిగేలా హింసించడం, లేదా కితకితలు పెట్టడం, లేదా అతని పాదాల కింద మంట పెట్టడం చేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ ఉంటే మరింత నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ పదునైన దిమ్మ మీద అటు ఇటు కదలడం వల్ల కొంచెం వేగంగా చీలిపోతూ ముక్కలైపోతాడు. కితకితలు పెట్టి కుదురు ఉండేవారంట. ఆ గోడి మీద కూర్చోబెట్టి కితకితలు ఎట్టి కదులుతూ ఉంటే ఏమవుతుంటది, అంటే అది కోసేస్తుంటది. ఇదో రకమైన శిక్ష. ఇక మూడోది బ్రేజన్ బుల్, విన్నారు కదా పదం. ఇదేంటంటే ఒక ఎద్దుని ఇనుముతోనో కొంచెతోనో చేసి లోపల ఖాళీగా పెట్టి ఆడిని లోపల వేసేసి ఆ ఎద్దు బొమ్మలో కింద మంటెడతారు. ఐరన్ బాక్స్ మీద మనం కూర్చోబెడితే ఎలా ఉంటుంది, అలాగా అది వీటెక్కిపోతుంటే లోపల పడుకుని ఏం చేస్తుంటాడు, మాడిపోతూ ఫ్రై అయిపోతుంటాడు. దానికి మళ్ళీ నోటి నుంచి కొన్ని గొట్టాలు, ఈడరిసి అరుపులు ఆ గొట్టాల ద్వారా బయటికి ఎద్దరిసినట్టు వస్తుంటుంది. ఇదో రకమైన భయంకరమైన శిక్ష. ఒకసారి అది కూడా బ్రేజన్ బుల్. గ్రీకుల కాలంలో ఈ టెక్నిక్ని కనిపెట్టారు. ఈ టెక్నిక్లో భాగంగా కంచుతో అంటే బ్రాంజ్ మెటల్తో చేసిన ఒక పెద్ద ఎద్దు బొమ్మ ఉంటుంది. దీని లోపల ఒక మనిషి పట్టగలిగేంత స్పేస్ ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తి బట్టలు తీసివేసి ఆ వ్యక్తిని ఆ ఎద్దు బొమ్మ లోపల పెట్టి లాక్ చేస్తారు. ఇక ఆ మనిషి కనీసం కదలడానికి కూడా స్పేస్ సరిపోదు. ఆ తరువాత ఆ ఎద్దు బొమ్మ కింద నిప్పంటించేవారు. కొంతసేపటికి ఆ మంట వేడికి ఆ ఎద్దు బొమ్మ బాగా వేడెక్కిపోతుంది. మనకు ఏదైనా కాలుతున్న గిన్నె తగిలితేనే విపరీతంగా బాధ కలుగుతుంది. అలాంటిది శరీరం మొత్తానికి ఆ కాలుతున్న మెటల్ తగులుతుంటే ఎంత బాధ ఉంటుందో ఊహించుకోండి. శరీరంలో ఏ భాగమైతే ఆ మెటల్కి తగులుతుందో ఆ భాగంలో చర్మం ఊడిపోయి బొబ్బలు ఎక్కి చివరికి ఆ వేడికి ఆ లోపల మనిషి రోస్ట్ అయిపోతాడు. అంతేకాదు, ఈ ఎద్దు బొమ్మ తలలో కొన్ని పైపులను పెట్టేవారు. ఈ డిజైన్ వల్ల ఆ మనిషి లోపల బాధతో అరుస్తూ ఉంటే ఆ అరుపులు ఈ పైపుల ద్వారా ప్రయాణించి బయటకు వచ్చేసరికి అవి ఎద్దు అరుస్తున్నట్టుగా వినిపించేది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అక్రగాస్ అనే నగరాన్ని పాలించే ఫాలారిస్ అనే నియంత తప్పు చేసిన వారిని శిక్షించడానికి కొన్ని కొత్త పద్ధతులు కనిపెట్టమని ప్రజలను అడిగితే అప్పుడు పెరీలాస్ అనే వ్యక్తి ఈ కంచుతో చేసిన ఒక ఎద్దుని తయారు చేసి తీసుకువచ్చి ఆ రాజుకి ఈ ఐడియా చెప్పాడట. అప్పుడు ఆ రాజు ఇది ఎలా పనిచేస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడట. అప్పుడు ఆ ఎద్దుని తయారు చేసి ఐడియా చెప్పిన వ్యక్తి ఆ ఎద్దు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో ఆ రాజు బయట నుండి డోర్ క్లోజ్ చేయమని చెప్పి ఆ ఎద్దు కింద మంట పెట్టారు. అయితే అతను పూర్తిగా దానిలో కాలిపోక ముందే అతన్ని బయటికి తీసి తర్వాత అతన్ని ఒక కొండపై నుంచి తోసి ఆ రాజు చంపించేశాడట. ఆ విధంగా తాను తయారు చేసిన బ్రేజన్ బుల్ మొదటి బాధితుడు కూడా ఆ వ్యక్తే అయ్యాడు. ఒక మనిషిని శిక్షించడానికి ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నారు చూడండి. ఆ ప్లాన్ ఎవడిచ్చాడంట, ఆడే దాంట్లో ఫస్ట్ వేశారండి. అసలు ఇనుము వేడెక్కిపోతూ లోపల పడుకొని ఉండాలంటే అలా ఉంటుంది, ఆలోచించుకోండి. మామూలుగా అలాగే ఎంతమందిని చంపుంటారు ఆ దేశంలో, ఎంతోమంది నేరస్తుల్ని అలాగే ఫ్రై చేసేసారన్నమాట. కొంచెంసేపు ఉండగలుగుతాం, ఏ పక్కకు తిరిగినా ఫ్రై అయిపోతుంటుంది. అసలు ఇంకా ఊహించుకుంటేనే భయంకరమైన శిక్షలు ఇంకా ఉన్నాయి. ఎడ్బాస్టియా చెప్పారు కదా, ఎడ్బెస్టియా అంటే తప్పు చేసిన వ్యక్తిని ఎప్పటి నుంచో ఆకలితో తిండి పెట్టకుండా ఉన్న పులులు, సింహాలు, క్రూర జంతువుల్ని ఆకలితో ఉంచి ఎప్పుడైతే ఇతను మరణశిక్షకి తగిన అర్హుడో అని తెలిసిందో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. క్రికెట్ జరుగుతుంది అన్నట్టు ఒక గ్రౌండ్లో ఈ జంతువుని వదులుతున్నాం, పలానోళ్ళని తిని చంపేస్తాయి అనగానే జనాలంతా క్రికెట్ చూడటానికి వచ్చినట్టు వచ్చేవారంట. ఇప్పుడు అతన్ని ఎలాగ చంపుకు తింటాయని అలాగా జనాల మధ్యలో వదిలేస్తే ఆ క్రూర జంతువుల మధ్యలో
అది ఇంక ఇష్టం వచ్చినట్టు పీకేసి బతుకున్న వాడినే పరిగెత్తుకొచ్చి పీకేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అందుకే రేపు శిక్షణగా ఈ రోజు ఏం చేసేవారంటే వాళ్ళు ఒకరినొకరు చంపేసుకునేవారంట, ఎందుకైనా మంచిదని. ఇప్పుడు ఇద్దరు ఖైదీలు ఉన్నారనుకోండి, నువ్వు నన్ను చంపేరా నేను నిన్ను చంపేస్తాను, అక్కడికి వెళ్ళి ఆ క్రూర మొగాల చేత చచ్చిపోయే కంటే లేదా బొడ్డ మొక్కలు నోట్లో పెట్టేసుకుని చచ్చిపోవటం. అది కూడా ఒకసారి ప్లే చేయి. నెక్స్ట్ యాడ్ బీస్టియా. ఈ శిక్షను అప్పటి రోమన్ల కాలంలో ఎక్కువగా విధించేవారు. ఈ శిక్షలో భాగంగా నేరస్తులను పులులు, సింహాలు, చిరుతలు వంటి క్రూర జంతువులకు ఆహారంగా వేసేవారు. అంతేకాదు, దీనికన్నా ముందు ఆ క్రూర జంతువులకు చాలా కాలం పాటు ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచేవారు. అలాగే వాటిని ముందుగా కొట్టి వాటికి కోపం తెప్పించేవారు. తరువాత నేరస్తుల్ని యాంపీ థియేటర్ అంటే ఒక స్టేడియం లాంటి బిల్డింగ్ మధ్యలో ఉంచి ఆ తరువాత అప్పటికే ఆకలిగా ఉండి వాటిని బాగా కొట్టి హింసించడం వల్ల కోపంగా ఉన్న క్రూర మృగాలను ఆ స్టేడియం మధ్యలోకి వదిలేవారు. ఆకలిగా ఉన్న ఆ క్రూర జంతువులు చాలా భయంకరంగా వాళ్ళని చంపి తినేవి. తరువాత రోజు ఎవరైతే ఈ శిక్షను అనుభవించవలసి ఉండేదో వాళ్ళు ఆ జంతువులతో కలిగే బాధను భరించడం కంటే అంత ఎక్కువసేపు బాధపడి చనిపోవడం కంటే త్వరగా చనిపోవడం బెస్ట్ అని చెప్పి చాలామంది ముందు రోజే జైలు గదిలో ఆత్మహత్య చేసేసుకునేవారు. కొంతమంది స్పాంజ్, గుడ్డ ముక్కలు వంటి వాటిని మింగి ఊపిరి చనిపోతే మరికొంతమంది ఒకరికొకరు గొంతు పిసుకుని చంపేసుకునేవారు. అయితే ఈ పులులు, సింహాలు ఆ మనిషిని చంపి తినడం చూడడానికి చాలామంది ప్రజలు వచ్చేవారు. ఇప్పుడు మనం ఎలా అయితే స్టేడియంలో టికెట్ కొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామో అలా ఆ కాలంలో డబ్బులు చెల్లించి మరీ స్టేడియంలో కూర్చొని జంతువులు మనుషులను చంపి తినడం చూసేవారు. మనుషులు ఎంత భయంకరంగా మారిపోయి చూడండి. అంత దారుణంగా శిక్షించాలనుకోవటం ఒక భయంకరం అయితే, డబ్బులు ఇచ్చి మరి చూడడానికి వెళ్ళేవాట చూసినా. అంటే భయంకరులంతా మనుషులను క్రూరంగా చంపటం, చూడటం, చంపాలనుకునేవారు. ఇంకొక శిక్ష ఉంది, అది కూడా చూసేద్దాం. అది ర్యాట్ టార్చర్. ర్యాట్ అంటే తెలుసా? ఎలక. ఎలకతో టార్చర్ పెట్టడం. ఎలకే కదా, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు కదా. ఒక అతన్ని బట్టలు తీసేసి పడుకోబెట్టి పొట్ట మీద ఒక ఎలకని పెట్టి ఆ ఎలక మీద ఒక ఏదైనా బోర్లా పెట్టి ఆ పైన నుప్పులేసేవారు. ఇప్పుడు ఎలక ఏమవుతుంది? మామూలుగా పొట్ట మీద ఎలకుంటేనే కితకితలు, ఇరిటేషన్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బోర్లించిన దాని మీద నిప్పులేసారో ఆ వేడికి పైకి వెళ్ళలేదు ఎలక. ఇప్పుడు పైకి వెళ్దామంటే వేడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? అప్పుడు ఏం చేస్తుంది? కోరేసుకుంటుంది. ఈ ఎలక మట్టిని కోరుకుని వెళ్ళిపోయినట్టు ఇప్పుడు బ్రతుకుండగా ఒక ఎలక ఇలా కోరేసి లోపలికి వెళ్ళిపోతే ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో అవయవాలు తినేస్తుంటుంది. ఇవన్నీ తెలుస్తుంటాయి. ఇలాగ శిక్షించేవారట. ఇది ఎంత భయంకరం. పోతే నెక్స్ట్ పనిష్మెంట్ ర్యాట్ టార్చర్. తమకు అనుకూలంగా లేని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఎలుకలు ఏమైనా చేయగలవు. ఈ టెక్నిక్ని పూర్వం రోమన్లు తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి ఉపయోగించేవారు. అది ఎలా అంటే ముందుగా నిందితుడిని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేస్తారు. తప్పు చేసిన వాళ్ళ పైన చొక్కా తీసివేసి వాళ్ళ పొట్ట మీద ఒక బకెట్ లాంటిది పెట్టి దానిలో ఎలకలు నుంచేవారు. అప్పుడు ఎలకలు అటు ఇటు తిరగడం వల్ల కొంచెం కితకితలు రావడం లేదా అవి చిన్నగా కొరికితే బాధ కలగడం జరిగేది. అయితే ఇక్కడతో అయిపోలేదు. ఆ బకెట్ మీద ఎర్రగా కాలుతున్న నిప్పులు ఉంచేవారు. దాంతో ఆ బకెట్ వేడెక్కి ఆ నిప్పుల సెగ లోపల ఉన్న ఎలకలకు తాకేది. దాంతో ఆ పైనుండి వస్తున్న వేడిని తట్టుకోలేక ఎలుకలు తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఆ నిందితుడి పొట్ట మీద చర్మాన్ని ముక్కల ముక్కలుగా కొరికి చీల్చుకుంటూ అతడి శరీరంలోకి వెళ్ళిపోయేవి. అంతేకాదు, శరీరం లోపలికి వెళ్ళిన ఎలుకలు శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ ఉంటాయి. బ్రతికి ఉండగానే ఎలుకలు శరీరాన్ని కొరుకు తింటూ ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా. ఒకవేళ ఈ శిక్షను కూడా తట్టుకుని ఆ వ్యక్తి బ్రతికితే ఆ వేడివేడి నిప్పులను ఆల్రెడీ ఎలుకలు తొలిచేసిన గాయం గుండా అతని శరీరంలో వేసేవారట. ఈ శిక్షను ముఖ్యంగా సమాచారాన్ని రాబట్టడం కోసం చేసే ఇంట్రాగేషన్లో కూడా ఉపయోగించేవారు. వాస్తవంగా జరిగిన సందర్భాలు ఎంత భయంకరంగా ఆలోచించినారు చూడండి మనుషులు ఒక వ్యక్తిని చంపడానికి. చివరిగా దీనికంటే భయంకరం ఒకటి ఉంది, స్కిన్నింగ్ ప్లేయింగ్ అని. అంటే తప్పు చేసిన ఒక వ్యక్తిని మనకు ఉడును దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? ముందే గుర్తొచ్చి తోలు చేయటం. మేకని ఏం చేస్తారు? కోడిని కూడా స్కిన్లెస్. మనిషిని కూడా చర్మాన్ని వాళ్ళు చేసే శిక్ష. బతుకున్న మనిషికి ఏం చేస్తారు? ఇప్పుడు చర్మాన్ని తల నుంచి అరికాలు వరకు ఆ బ్లేడులతో ఒలిచేస్తుంటారు. ఆ ఒలిచేసిన తర్వాత అసలు మామూలుగా ఒక గోరు దగ్గర అలా చిన్న స్కిన్ పైకి వెళ్తే ఏమనిపిస్తుంది మనకి? అసలు తిండి తినలేము, భరించలేము. అలాంటిది ఒళ్ళంతా ఒలిచేస్తే ఆ ఒలిచేసిన దాని మీద ఏమవుతాయి? ఈగలు. ఎందుకంటే బ్లడ్ వచ్చేస్తుంటుంది కదా, రకరకాల పుండ్లు వచ్చేస్తాయి, ఇంకా బ్యాక్టీరియా అంతా చేరిపోతుంటుంది. ఇలాగ చర్మం ఒలిచేసి వదిలేస్తారు.
ఇంకా అతను ఏం చేస్తాడు, అది చివరికి అది కూడా చూద్దాం. నెక్స్ట్ స్కిన్నింగ్ లేదా ఫ్లేయింగ్ అంటే బ్రతికి ఉండగానే పూర్తిగా చర్మాన్ని ఒలిచేయడం. చైనాలోని మింగ్ డైనస్టీలో మొదటిసారిగా ఈ శిక్షను ప్రవేశపెట్టారు. మనకి ఏదైనా గాయమయ్యి చిన్నగా చర్మం లేస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది బ్రతికుండగానే బాడీ మీద ఉన్న పూర్తి చర్మాన్ని పీకడం అంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ బాడీ నుండి చర్మాన్ని తీయడం అంత ఈజీ కాదు. స్కిన్ అనేది మజిల్స్కి నరాలకి అంటిపెట్టుకుని ఉంటుంది. అంత ఈజీగా ఊడిరాదు. అందుకే చర్మాన్ని ఈజీగా పీకడం కోసం తప్పు చేసిన వ్యక్తిని బట్టలు విప్పి కొంతకాలం పాటు ఎండలో ఉంచేవారు, లేదా ఉడుకుతున్న నీటిలో ఆ వ్యక్తిని ఉంచేవారు. దీనివల్ల చర్మం కొద్దిగా ఉబ్బి పీకడానికి ఈజీగా ఉండేది. ముందుగా కాళ్ళు చేతులు కట్టేసి శరీరంలో ఏదో ఒక భాగం నుండి మొదలుపెట్టి మెల్లగా మొత్తం శరీరం అంతా చర్మాన్ని ఒలిచేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తిలోని బ్లడ్ అంతా మెల్లమెల్లగా పోతుంది. అంతేకాదు, మన చర్మం అనేది బయట ఉండే బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని లోపలికి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇలా చర్మం పీకేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి అది మరింత బాధ కలిగిస్తుంది. అలాగే చర్మం లేకపోవడం వల్ల ఈగలు, పురుగులు వంటివి బాడీని తినేస్తూ ఉంటాయి. ఇలా బ్లడ్ కోల్పోవడం వల్ల కానీ లేదా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కానీ ఆ వ్యక్తికి మెల్లమెల్లగా మరణం సంభవిస్తుంది. ఇలా చర్మం మొత్తం పీకేసిన తర్వాత కూడా కొంతమంది 2 లేదా 3 రోజుల పాటు ఆ నొప్పిని భరిస్తూ బ్రతికి ఉండేవారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ వ్యక్తి బ్రతికే ఉంటే మళ్ళీ ఆ వ్యక్తిని వేడివేడి నీటిలో వేసి చంపేసేవారు. మిగిలిన ప్రజల్లో కూడా తప్పు చేయడానికి భయం కలిగేలా చర్మం తీసివేసిన వ్యక్తిని ఊరేగించి ప్రదర్శనకు ఉంచేవారు. సో ఇవి ఫ్రెండ్స్, పూర్వకాలంలో ఉండే కొన్ని భయంకరమైన శిక్షలు. కేవలం ఇవే కాదు, ఇలాంటి భయంకరమైన శిక్షలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి వింటుంటేనే భయం వేస్తుంది. అలాంటిది అనుభవించే వారికి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న శిక్షలను గమనిస్తే ఆ శిక్షలు అనుభవించే వారికి వీటిని అనుభవించడం కంటే ఒకేసారి చనిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏది భయంకరంగా అనిపించిందో? భయంకరంగా మనిషిని చంపే మనుషులు. ఇప్పుడు వీళ్ళని ఏమనొచ్చు మనం? భయంకరులు. మనిషిని ఎంత భయంకరంగా చంపుతారా? ఇంకా దారుణం, కొన్ని రంపాలతో కోసేయటం. బతికున్న మనిషినే రంపంతో కోసేయటం. సైకో కిల్లర్స్ అంటారు చూసారా? రాజమండ్రిలో మొన్న వరకు ఒకటి తిరిగాడు, బ్లేడులతో కోసేస్తున్నాడు. మనిషిని ఏం చేస్తున్నాడు? బ్లేడులతో. కొంతమంది సుత్తులతో చంపుతుంటారు, తల మీద సుత్తుతో కొట్టేయటం, మేకులు దించటం. ఇలాగా ఒక మనిషిని చిత్రహింసలు చేసి ఒకేసారి చచ్చిపోకుండా భయంకరంగా బాధ పెట్టి చంపే వాళ్ళని భయంకరులు అంటాం మనం. మనుషులే ఇంత భయంకరులు. ఆల్రెడీ చచ్చిపోయి పాతాళంలో ఉన్నవారు కూడా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు. అసలు ఎన్ని చేశాడు దేవుడు? అత్యంత భయంకరంగా బాధ పెట్టి చంపేవాడు అంటే ఎవరన్నా ఉంటే దెయ్యం కాదు, ఈ సైకోగాలు కాదు, సైనవాళ్ళు కాదు, ఎవరో దేవుడు చంపుతాడు. ఇంతకంటే ఘోరంగా చంపాడా చంపలేదా? జలపాలను రప్పించాడు ఫస్ట్. ఎవరు చచ్చిపోయారు అందులో? మొత్తం 40 రోజులు నీటితో ముంచేసి, అందులో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమన్నా జాలి దయ ఏమన్నా? మొత్తం ముంచేశాడు. వాటిలోకి వస్తారండి. లేదంటే మనం చెప్పాను, సొదొమ గొమొర్రా మీద ఏం చేశాడు? అగ్నిగంధకాలు డైరెక్ట్ విసిరేసాడు. అంతే. ఇంకా పిల్లల మీద పడుతుందా? పిల్లలు ఉంటారంట ఆ సొదొమ గొమొర్రాలో, చంటి పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మీద ఒక్కొక్క అగ్నిగంధకం పడుతుంటే ఏమైనా ఫీల్ అయ్యాడా? భయంకరంగా శిక్షిస్తాడు దేవుడు. అలా కాకుండా సింగిల్ గా కూడా శిక్షించాడు. సంఖ్యాకాండము, ఒకసారి దేవుడు ఎలాగా శిక్షిస్తాడో చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోసే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం వద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా మరణ శిక్ష నందవలను. ఎలా మరణ శిక్ష అందాలి? ఇప్పుడు సర్వ సమాజము ఊరికి బయటకు తీసుకెళ్లిపోయాడని రాళ్లతో వాడిని కొట్టి చంపవలను మోసేతో చెప్పింది. కాబట్టి యెహోవా మోసేగా ఆజ్ఞాపించినట్లు ఎవరు ఆజ్ఞాపించారంటే దేవుడే
ఇలాగ చంపమని మోషేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని ఏం చేశారు? ఏమంటే రాళ్లతో కొట్టేసి చంపేమన్నాడంట. ఏం చేసింది ఇంతకి? శనివారం విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి వాళ్ళు. మనం ఆదివారం ఎలాగైతే కూడుకుంటున్నామో విశ్రాంతి దినాన్న ఇంతకీ ఏం చేయకూడదు, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలంటే. దాని పేరే ఏం పేరు? విశ్రాంతి దినం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ 6 రోజులు కష్టపడు, శనివారం మాత్రం వచ్చేసి అక్కడ విశ్రాంతి తీసుకో, దేవుడిని ధ్యానించంతే. అది కూడా చేయకుండా అతను ఏం చేశాడంట? పొలం ఎదుర్కొంటా వెళ్ళాడంట. అలా ఆవిడ ఎలా లేసం మామూలుగా, ఈడెళ్ళాడు ఏంటో మరి. అంటే నువ్వు చచ్చికెళ్ళు, నేను పొలం ఎదుర్కొస్తాను అన్నాడేమో. గ్యాస్లో లేవు కదా ఇప్పుడు. ఆ విషయం తెలిసింది. ఎవడైనా విశ్రాంతి దినాన్ని మానేసి ఏ పని చేసినా సరే మీరందరూ వెళ్ళిపోయి రాళ్ళతో కొట్టి చంపండి. ఎవరు ఇంతకీ చెప్పేమంది? ఈ దేవుడు. ఇప్పుడు మనం నమ్ముతున్న దేవుడే, మనం పూజిస్తున్న దేవుడే చర్చికి రాకపోతే రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. అదే ఇప్పుడు ఉంటే పరిస్థితి ఏంటి? రాళ్ళుతో కొట్టి చంపటం చిన్న శిక్ష అది. ఒకసారి ఊహించకూడదండి. నన్ను ఇక్కడ నిలబెట్టి మీరంతా కక్కరాలు తీసుకుని రెడీగా పెట్టుకుని రైట్ స్టార్ట్ అనగానే ఇసిరిసిరు అనుకోండి, అసలు ఆ రాడ్ ఎక్కడ తగులుతుందో తెలియదు. కొంతమంది కోపం గట్టిగా చేస్తుంటారు. ఆ ఎముకకు తగిలి మాంసం వెళ్ళిపోతుంటుంది, కన్నుకు తగిలితే కన్ను ఊడిపోతుంటుంది. రాళ్ళు అంటే ఏమైనా చిన్న చిన్న మట్టి రాళ్ళు కాదు కదా, కంకర రాళ్ళతో కొట్టాలి. ఎప్పుడు వరకు కొట్టాలి? చచ్చాడ్రా అనే వరకు ఒక కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి. ఎవరు పెట్టారు? దేవుడు. భయంకరమా కదా? వ్యభిచారం చేసినా కూడా అదే శిక్ష, రాళ్ళతో కూడా చంపేమన్నాడు కదా. అంటే దేవుడు కూడా ఇలాంటి శిక్షలు అమలు చేశాడు. ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20-21 వచ్చిన చదువుదాం. ఎవరికైనా కొడుకుండి వాళ్ళ కుమారుడైన వీడు మొండివాడంటే తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయన అయిపోడని. అంటే ఫస్ట్ ఏం చేయాలంట? వీళ్ళు ఎవరికైనా కొడుకుండి అటు తిండిపోతూ తాగుబోతూ అయిపోయి మీ మాట వినకపోతే ఫస్ట్ ఊరి పెద్దలతో చెప్పాలి. వాళ్ళు వచ్చి మందలిస్తారు. అయినా వినలేదనుకోండి, అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని ఏం చేయమన్నాడు? తాగేసి తిరుగుతున్నాడు, తినేసి తిరుగుతున్నాడు, మాట వింటలేదు. ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఆళ్ళు కూడా రాళ్ళతో కొట్టి, ఇంకా చూసి మిగతా ఎవరు కూడా, ఎవరు పెట్టేది శిక్ష? దేవుడే. ఏంటి అంత దారుణమా? చిన్నోడిని అదేమన్నా పెద్దోడా? కుర్రోడే కదా. ఇంకొక శిక్ష చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదండి. ఏమన్నారంట? దేవుడి మీద మోసే మీద సనుగుతున్నారంట. ఏమని? మమ్మల్ని ఎక్కడి నుంచో ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, ఇక్కడేమో నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఋషి పసి లేని సవిసారం అంటే అదే, ఋషి పసి లేని అన్నం పెడుతున్నావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్నారు. ఏమంటే దేవుడి మీద సనిగితే ఎలా ఉంటుంది? చెప్పాను కదా, అసలే భయంకరుడు ఆయన. అలాంటి భయంకరుడి మీద ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు, అందులోకి దేవుడి మీద మోసే ఏం చేశాడు? తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. ఇప్పుడు బలవంతంగా లాక్కొచ్చాడా? ఇప్పుడు మోసే వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చాడా? ఇక్కడ నుంచి మిమ్మల్ని దేవుడు కాపాడతానంటున్నాడు, రావాలనుకున్న వాళ్ళు వచ్చేయమన్నాడు. ఇప్పుడు రావాలనుకునే కదా వచ్చారు వాళ్ళు. నేను రానంటే ఏమైనా తీసుకొద్దురా, అక్కడ ఉండిపోవచ్చు కదా. రమ్మంటే వచ్చారు. ఇప్పుడు నింద ఎవరి మీద పెడుతున్నారు? ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు చెప్పించితివి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నం మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపిన, అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలీయులు అనేకులు. ఎప్పుడైతే శనుగారు ఏం పంపించాడంట? పాములు వదిలాడంట. ఇందాకాల్లో సింహాలను వదిలినట్టు, పులులను వదిలినట్టు దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్ సర్పాలు వచ్చేసి వచ్చేసి కాటేసేయడమే, చచ్చిపోరు అనేకులు. అంటే దేవుడు ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు చూడండి. అందుకే సంఘంలో చాలామంది శనిగారు అనుకోండి మా మీద శనుగుతుంటారు. అన్ని సంఘాలు ఒకలాగా ఉంటాయి, ఇక్కడ ఒకలాగా ఉంటాయి, అందరూ ఒకలా ఉంటారు, ఇది ఎక్కడో ఒకరు ఉంటారు అని. అలా శనిగే వాళ్ళు అందరూ మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నారు?
నేను ముందు నుంచి చెప్తాను కదా, ఇంతకుముందు కూడా అక్కడ ఉన్నప్పుడు ఇదే చెప్పాను. ఇక్కడికి వచ్చి సనుక్కోని అవసరం లేదు, స్వతంత్రం ఉంది మీకు. మాకు ఎక్కడ నచ్చట్లేదు, ఈ పద్ధతులు నచ్చట్లేదు, ఈ వ్యవహారం, ఈ వాక్యం నచ్చట్లేదు అన్నారు, ఏం చేయాలి? డ్రాప్ అయిపోయి. బలవంతం ఉందా? మోషే గారి దగ్గర బలవంతంగా లేకరాలుగా ఐగుప్తులు ఉండిపోచ్చారు. కాబట్టి దేవుడి మీద, మోషే మీద శనిగినందుకు దేవుడు ఎంత భయంకరంగా చంపడాలని సర్పాలు వదిలేసి చంపేశాడు. ఇంకా ఆయన ఎలాగా శిక్షలు విధించాడో ఇది ఇంకా భయంకరమైన సంఘటన. ఒకసారి జాగ్రత్తగా చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడంటే ఎవరు? ఎలీషా అనే ప్రవక్త, ఒక దైవజనుడు వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు అతను తావును వెళ్ళిపోతుంటే ఎవరంట? చిన్నపిల్లలు బాలురు ఆ పట్టణం నుంచి వచ్చేసి ఇతను వెళ్ళిపోతుంటే, బోడివాడా ఎక్కుపొమ్ము, బోడివాడా ఎక్కుపొమ్ము ఏమంటారంటే ఎంతగానే? బోడాడని ఎందుకు అంటున్నారు అంటే బట్టలు లేకుండా వెళ్తున్నాడనా? జుట్లు లేనట్టుంది ఆయనకి, ఊడిపోయిందేమో. ఎవరికి? ఎలీషా గారికి. ఈ పిల్లలంతా ఏమంటారంట? బోడోడా బోడోడా అలాగే వెళ్ళిపో, బోడోడా అలాగే వెళ్ళిపో. మండిపోయిందండి. ఇంకా ఎవరికి? ఎందుకు మండిపోయింది అనుకుంటున్నారు? ఒక దైవజనుడిని ఇలాగ అంటున్నారంటే వీళ్ళ పిల్లలకి వీళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారు? ఇంకా అదేనా? ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నేర్పించలేదు. కామెడీ చేశారు. అపహాస్యం అంటే కామెడీ చేస్తున్నారంట. ఎప్పుడైతే దైవజనుడిని అపహాస్యం చేశారో, కామెడీ చేశారో మండింది. దేవుడికి ప్రార్థించాడు. ఓన్లే పిల్లలు కదా, ఉదయం ఎలీషా నువ్వు పెద్దోడు కదా, అవి పట్టించుకోకన్నాడా దేవుడు. ఆయన ఏం చేశాడు చూడండి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 మంది పిల్లల్ని ఏం చేసే? ఇందాక చూసాం కదా, ఏడి బెస్టిస్ట్ అనేది ఉంది కదా. ఈ వాళ్ళ శిక్షించక ముందే దేవుడు అన్నీ చేశాడు. ఆడ ఎలుగుబంట్లు అంటే ఇంకా పవర్ఫుల్, ఇంకా తగిలాయంటే వదలవు. ఎంతమంది పిల్లల్ని చీల్చేసాయంట? 42 మందిని చీల్చేసాయంటే భయంకరమా కదా దేవుడు? అసలు మామూలుగా ఎంత భయంకరుడైనా పిల్లలన్నా వదిలేస్తాడు. ఈయన పిల్లలను కూడా వదలలేదు, అది కూడా అపహాస్యం చేసినందుకు. చూడండి విచిత్రం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. ఇప్పుడు వరకు మనం దైవజనుల్ని కామెడీ చేసినందుకు, దైవజనుల్ని నిందించినందుకు చూసాం. అదే దైవజనుడు మిస్టేక్ చేశాడు అనుకో, ఆయన కూడా వదలడు దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. మార్గంలో నుండి అతన్ని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక, దైవజనుడే కానీ ఏం చేశాడు? దేవుని మాట ఆలకించలేదు, దేవునికి తిరుగుబాటు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దైవజనుడిని వదలడు. నిజమైన దైవ శాఖల మీద తిరగబడిన వీళ్ళని వదలడు. దేవుడు న్యాయంగా ఉంటాడు. ఇప్పుడు దైవజనుడే రివర్స్లో ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతను చీల్చి చంపాను. ఏం చెప్పేసిందట? ఇందాక విధించిన శిక్షలాగా చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? సింహాలు పంపుతున్నాడు, తగలబెట్టేస్తున్నాడు, నీటితో ముంచేస్తున్నాడు. దేవుడు మనుషులను చాలా భయంకరంగా చంపుతున్నాడు. మనుషులే మనుషులను చంపుతారు అనుకుంటాం మనం. అందుకే దేవుడికి ఉన్న పేరేంటి చెప్పనా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూసి జడియవద్దు, అంటే మనుషులను చూసి మీరు భయపడొద్దు. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన ఎవరెంతకే? భయంకరుడైన మహాదేవుడు ఎవరెంతకే? ఇప్పుడు ముల్లోకాలలో అత్యంత డేంజర్, ప్రమాదం, భయంకరం ఎవరు? ఇప్పుడు దెయ్యం కాదు, దేవదూతలు కాదు, క్రూరంగా చంపే మనుషులు అంతకంటే కాదు, వీళ్ళందరికంటే భయంకరమైన వాడు ఎవరు? దేవుడు. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం 7వ వచనం. నీవే అంటే నీవే అంటే అర్థం ఏంటి? ఇంక నీ అంత భయంకరుడు ఇంకెవరు? నీవే భయంకరుడు. నిన్ను మించిన
డేంజర్ ఇంకెవరో లేరు అంటున్నాడు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని అసలు నిలవగలవాడెవడు? దేవుడికి కోపం వచ్చిందంటే ఆయనకంటే రాక్షసుడు భయంకరుడు ఇంకెవరు? అంటే ఇప్పుడు ముల్లోకాలలో అత్యంత భయంకరుడు ప్రమాదం ఎవరు చెప్పండి? అత్యంత మంచోడు ఆయనే. అత్యంత ప్రమాదము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. ఏ జీవము గల దేవుని చేతిలో పడుట, అది ఆయన చేతిలో పడ్డామా భయంకరం. ఇదంతా మనం ఆలోచిస్తే ముల్లోకాలలో ఉన్న ఎవరిలో అయినా దేవుడంత ప్రమాదం. మరి ఎందాకాల్లో ఎలకల్ని చంపేశారు కదండి, ఆ గాడిద బొమ్మ మీద కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టారు కదా. ఇవన్నీ దేవుడు ఎక్కడ చేశాడు? ఇంత భయంకరంగా ఎక్కడ శిక్షించాడు? ఇంతకంటే భయంకరం కరోనా ఎవరు రప్పించారు? ఊపిరాడిందా ఆ రోజు? ఇంట్లో పిల్లలు చచ్చిపోతుంటే తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి. అంతకుముందు ఎన్నో తెగుళ్ళు, ఇవన్నీ రప్పించి మనుషుల్ని చిత్రవద చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఒకసారి ఈ పాట చూడండి. అవన్నీ దేవుడు రప్పించినవే. చూశారు కదా, అవన్నీ దేవుడు విధించే శిక్షలు ప్రజెంట్ ప్రపంచంలో జరుగుతున్నాయి. చర్మాన్ని ఒలిచేశారు కదా, ఎంతే భయంకరం అనుకుంటే దేవుడు కళ్ళ ముందే చర్మాన్ని తినేసేలా చేస్తున్నాడు. క్యాన్సర్ వచ్చి ఏమవుతుంది? వాళ్ళ కళ్ళ ముందే చర్మం అంతా కుళ్ళిపోతుంది. ఒలిచేయటం బాధ, కుళ్ళిపోవటం ఇంకా బాధ. ఆ కుళ్ళిపోయేలా చేసింది ఎవరు? ఎంతకి కనపడ్డంతైనా తన సైన్యం చేత చేస్తుంటాడు. ఇవన్నీ దేవుడిని పట్టించుకొని, దేవుడు లేడనే వారిని, దేవుడికి విలువ ఇవ్వని, దేవుడి మాటకి రెస్పెక్ట్ ఇవ్వని వీళ్ళందరికీ దేవుడు విధిస్తున్న భయంకరమైన శిక్షలు. అంటే మనిషి కూడా ఇంత దారుణంగా చంపలేడు, నాశనం చేయడు. ఇంతమందిని ఎన్ని చావులు చేయలేడు మనిషి. మా అయితే కొంతమంది ఉగ్రవాదులు ఎంతమంది చంపుతారు? కొన్ని వేల మందిని చంపుతారు. దేవుడు కోటాను కోట్ల మందిని భయంకరంగా ఆది నుంచి ఇప్పటివరకు చంపుతూనే ఉన్నాడు. అత్యంత భయంకరుడు ఎవరు ఇప్పుడు? దేవుడు. ఇతనికి మించిన ఎవరో శిక్ష విధించలేరు. ఇందాక మొదటి పాఠంలో దేవుని యందు భయభక్తులుంటే లాభాలు ఏంటో చూసాం. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఇవన్నీ ఏంటన్నమాట? సంభవించే నష్టాలు. లాభం కావాలా, నష్టం కావాలా? లాభం అయితే ఎలా ఉంది, నష్టం అయితే ఇది భూమి మీద మాత్రమే. మనుషులు ఇంతవరకు మనం చూసిన శిక్షలు భూమి మీద మాత్రమే. హింసించి మహా అయితే చంపగలరు. దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళందరికంటే భయంకరుడు. చర్మం ఒలిచేసి అవయవాలు 1000 ముక్కలు చేసి బాధ పెట్టారు కదా. ఎందుకు చేశారు వాళ్ళు? వెంటనే చచ్చిపోకూడదు, ఓ 3 రోజులైనా బాధపడాలని. ఒక వ్యక్తిని 3 రోజులు బాధ పెట్టడమే భయంకరులు అనుకుంటే దేవుడు చంపిన తర్వాత ఎన్ని రోజులు బాధ పెట్టాలనుకుంటున్నాడు? అసలు దానికి అంతే. ఇదెంత భయంకరం ఆలోచించండి. పోనీ ఎప్పటికైనా జాలి పడతాడా? ఓ 1000 సంవత్సరాల తర్వాత అయినా. ఇన్ని సంవత్సరాల పాపం ఏడిసింది, మాడిపోయింది. ఆ ఎద్దు బొమ్మలో మాడిపోతున్నట్టాడు. యుగయుగాలు 1000 సంవత్సరాలు మాడిపోయాడు, అరుస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, ఏడుస్తున్నాడు. పోనీ జాలిపడి వదిలేస్తాడా? పోనీ 1,000,000 సంవత్సరాల తర్వాత అయినా వదిలేస్తాడా? అగ్ని ఆరదు. అంటే ఎంతకంటే భయంకరంగా శిక్ష విధించే మనిషి ఉన్నాడా? దెయ్యం కూడా ఈ పని చేయలేదు. ఎవరు చేస్తారు ఈ పని? అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఎవరికో భయపడతారు మీరు, ఎవరెవరికో భయపడతారు, ఏవో రోగాలకు భయపడతారు, ఏదో మనుషులకు భయపడతారు, దేనికో భయపడతారు. అసలు భయం అంటే భయపడాల్సింది ఎవరి కోసం అంటే చివరిగా చూసి ముగించేద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేస్తున్నాను. చంపే వాళ్ళకి భయపడకండి. ఇళ్ళలో మహా అయితే ఊరేస్తారు, మహా అయితే చర్మం ఒలిచి చంపుతారు, మహా అయితే అవయవాలు కోస్తారు, లేదా కొద్ది రోజులు ఉడికించి అందులో పెట్టి చంపుతారు. కానీ చంపిన తర్వాతే ఏం చేయలేరు. చంపిన తర్వాత నరకములో పడదోయేసి యుగయుగాలు కాల్చే శక్తి గలవానికి భయపడండి, ఆయనకే భయపడండి. అంటే దేవుడి కంటే డేంజరు, దేవుడి కంటే కఠినంగా శిక్షించే వారికి ఎవరు? ఎక్కడ? ముల్లోకాలలో ఎవరో లేరు. దేవదూతల్లో లేరు, దెయ్యాలలో లేరు, మనుషుల్లో లేరు, ఎవరో లేరు. ఎవరు? దేవుడే అత్యంత డేంజర్, ప్రమాదం. అలాంటి దేవుడికి మనుషులు భయపడుతున్నారా? దేనికి భయపడతాం మనం? ఉద్యోగం పోతుందేమని బాసుకి భయపడతాడు,
పని ఎవరేమని యజమానికి భయపడతారు, పదవి పోతుందేమని ఆ పై అధికారికి భయపడుతుంటారు, జనాలకు భయపడుతుంటారు, ఆరోగ్యం చెడిపోతుందేమని ఆరోగ్యం కోసం భయపడతారు, దొంగలు డబ్బెత్తుకుపోతారని దొంగలకు భయపడతారు, కుక్కలకు భయపడతారు, పులులకి సింహాలకు భయపడతారు. ఇవి మహా అయితే చంపగలరు అంతే. దేవుడు చంపకుండా చంపుతుంటాడు. అందుకే దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. ముందు నుంచి మనం చెప్పే ప్రసంగాలు ఏంటి? చర్చ మానకూడదు, దేవుడి మాటలు పక్కన పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అవి నిర్లక్ష్యం చేస్తే గంటకు మించి ప్రమాదం ఏం లేదు. ఒకవేళ ఇవి పట్టించుకుంటే, మీరు భక్తిగా ఉంటే అంతకు మించి లాభం కూడా, యుగయుగాలు స్వర్గానికి వెళ్ళిపోతారు, నిత్య జీవం పొందుకుంటారు. అంత లాభం ఉంది. తేడా వస్తే అంతే నష్టం ఉంది. ఏమైనా అనుమానం ఉంది ఇందులో? ఎవరికైనా అనుమానం ఉంది? ఇది అలాగంటారు. హిందువులు కొంతమంది గరుడ పురాణం అని ఒకటి ఉంటుంది. అందులో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు అని చెప్పి క్రిమి భోజనం, లుంబి పాకం, అపరశీతుల సినిమాలు అన్నీ చూపిస్తుంటారు. అంటే ఎద్దులతో తొక్కించటం, నూనెలు వేసి వేపేయటం, జలగలతో జలగల మీద వేసి రక్తం పీల్చేలాగా చేయటం క్రిమి భోజనం అంటది. ఇలాంటివన్నీ పెడుతుంటారు. ఇవన్నీ ఉన్నాయో లేవో తెలీదు, అసలు ఇదంతా బూటకం. కానీ ఆత్మ ఉంది చూసారా, ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మని యుగయుగాలు 3 రోజులు 4 రోజులు 5 రోజులు కాదు, యుగయుగాలు భయంకరంగా శిక్ష విధించే జాలి లేని అయిపోతాడు దేవుడు. ఆ టైంలో నువ్వు శిక్ష విధించేవాడు ఆయనే కదా. గత వారం చెప్పుకున్నాం కదా, అంత భయంకరుడి చేతిలో పడకూడదు మనం. అదే చెప్పాడు, జీవము గల దేవుని చేతిలో పడుట ఇంకెవడు ఇంకెవడు కాపాడతాడు? మనుషుల చేతిలో పడితే ఎవరన్నా కాపాడతాడు, చట్టం వచ్చి కాపాడుతుంది. దేవుడి చేతిలో పడితే ఆయనకు మించిన ఎవడున్నాడు? అందుకే ఆయనకే భయపడండి, ఆయన మాటకు లోపడండి, ఆయన మాటలకు వెలివ్వండి, ఆయన చెప్పింది చేయండి, లాభాన్ని పొందుకోండి. తేడా వచ్చిందా సర్వనాశనం అంటారు. ఇందులో మనల్ని కాపాడే నాదుడు ఎవరు? మన పాఠం ఏంటి ఇప్పుడు? ముల్లోకాలలో మహా భయంకరుడు. ఎవరికి భయపడినా భయపడకపోయినా పర్లేదు, కానీ దేవుడికి మాత్రం భయపడాలి, ఆయన మాటకే లోపడాలి. ఎందుకంటే ఆయనే పుట్టిస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఇంకా బతికుంచి క్షమిస్తున్నాడంటే ఆ భయంకరమైన డేంజర్ ప్లేస్కి వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే ఆషామాసిగా ఈజీగా చిన్న చిన్న తప్పులకు పంపించేట అక్కడికి. ఎందుకంటే శిక్ష చిన్నది కాదు కదా, ఏదో చిన్న అబద్ధం ఆడినందుకు ఊరేస్తారా? బాగా ఆలోచించి సాక్ష్యాలన్నీ చూసి ఇది నిజంగా పెద్ద నేరమే చేశాడా, ఎన్నో సంవత్సరాలు టైం తీసుకుంటారు కోర్టులు. ఒక కేసు వాదించాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది తీర్పు రావాలంటే. ఎందుకు అంత లేటు? పొరపాటుని చేసాడు లేదో అని. ఈ చిన్న చిన్న కేసులకే మహా అయితే ఉరిశిక్ష చేస్తుందని, దీనికి ఎంత ఆలోచిస్తే యుగయుగాలు శిక్షించాలనుకుంటున్నాడు దేవుడు. దానికి ఈజీగా చిన్న చిన్న వాళ్ళకి తీసేస్తాడా? అందుకే దీర్ఘశాంతంతో ఆలోచిస్తుంటాడు, చెప్పిస్తుంటాడు. మారలేదా? అయిపోయింది. కాబట్టి ఆ భయంకరుడి చేతిలో పడకుండా భయభక్తులు కలిగి లాభం పొందుకుంటారని ఈ పాట యొక్క ఉద్దేశం. శ్రద్ధగా మీ అందరికి వందనాలు.